హాయ్ అందరికీ నమస్కారం. సో జూన్ 9th కి టక్కర్ ఇవ్వడానికి టక్కర్ అన్న సినిమా వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలా చేస్తున్నాయి. ఎందుకంటే జీవితంలో కావాల్సింది నవ్వు, ఆనందం, ఎంటర్టైన్మెంట్. సో ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. దాంతోపాటు సస్పెన్స్, ట్విస్ట్లు, టర్న్లు, యూటర్న్లు, ఇలా సినిమాకి కావాల్సిన ఏమేం కావాలో అవన్నీ ఫ్లేవర్స్ అందులో ఉన్నాయన్నమాట. సో మొత్తం అన్నిటినీ కలిపి మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు డైరెక్టర్ అండ్ దీనికి పనిచేసిన వాళ్ళు, యాక్టర్స్ అందరూ కూడా. అండ్ అందుకనే బాగా సినిమా నచ్చేసిందేమో, మంచి మంచి సినిమాలతో దూసుకెళ్ళిపోతున్న ప్రొడక్షన్ హౌసెస్ ఈ బ్యానర్ మీద కూడా పడ్డాయి. అది మన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న వీళ్ళు ఈ సినిమాని నమ్మి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారంటే సినిమాలో కంటెంట్ ఎంత ఉంది మీకే వదిలేస్తున్నాను నేను. సో జూన్ 9th కోసం మీరు అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా. దానికంటే ముందు ఇప్పుడు ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన కార్తీక్, క్రిష్ అండ్ అలాగే సిద్ధార్థ్ మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దామండి. హాయ్. కేకే లైక్ కార్తీక్ క్రిష్ టంగ్ ట్విస్టర్ లా ఉంది నాకైతే. అందుకే మధ్యలో ఒక జీ పెట్టేశారు. కార్తీక్ జీ క్రిష్. జీ అంటే గీత అయితే కాదు కదా. మై నేమ్ స్టార్ట్స్ విత్ జీ. సో ఓకే ఓకే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అంటే ఒక కంటెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఆడియన్స్ కి, వెయిట్ చేసేలా చేసింది అంటే అక్కడే ఆ సినిమా ఆల్మోస్ట్ 50% సక్సెస్ సాధించినట్టే. అండ్ ఈ ఫిలిం చూస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది సిద్ధార్థ్. మళ్ళీ ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్తో మీరు మా ముందుకు వచ్చారనిపించింది. నాకు ఇది ఒక చాలా కొత్త ప్రయత్నం. ఎందుకంటే నన్ను నాకే కొత్తగా చూపించిన ఒక డైరెక్టర్ కార్తిక్. అండ్ ఈ స్క్రిప్ట్ విన్న రోజు నుంచి ఈ రోజు ఈ సినిమా గురించి ఆడియన్స్ కి 1 లైన్ లో చెప్పాలంటే ఇది ఒక వెరీ లార్జ్ స్కేల్ కమర్షియల్ ఫిల్మ్, కానీ అందులో ఒక చాలా విచిత్రమైన ఒక లవ్ స్టోరీ ఉంది. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఇట్స్ అన్ యాక్షన్ స్పెక్టికల్. సో నన్ను లవర్ బాయ్ గా, చాక్లెట్ బాయ్ గా చూపించిన చాలా సినిమాల తర్వాత నన్ను ఒక రగ్గెడ్ హీరోగా, ఒక లాట్ ఆఫ్ యాక్షన్, లాట్ ఆఫ్ ఫిజికల్ యునో అగ్రెషన్ ఇన్ ద ఫిల్మ్. సో దాని గురించి చాలా కేర్ తీసుకున్నాం. అండ్ నేను సినిమా చూసినప్పుడు నాకు నేనే చాలా కొత్తగా అనిపించాను. సో టక్కర్ ఇస్ కార్తిక్ జీ క్రిష్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ దిస్ జానర్. ఇంతకు ముందు ఒక సూపర్ హిట్ కామెడీ ఫిల్మ్ తీశారు ఆయన తమిళ్లో. సో దిస్ ఇస్ హిస్ సెకండ్ ఫిల్మ్. బట్ నాకు తెలిసి దీని తర్వాత హిస్ అవుట్లుక్ ఆఫ్ హౌ హీ మేక్స్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్స్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ శంకర్ సార్ అసిస్టెంట్ ఆయన. అదే కదా, అంత పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేసి వచ్చారు. ఆ స్కూల్ జనరల్ గా అన్ని చాలా బ్రాడ్ గా చూస్తారు, కనిపిస్తుంది. అంటే ఆ రిచ్నెస్ అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ప్రొడ్యూసర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు స్పెండ్ చేశారని అర్థం అవుతుంది. అండ్ ఆయన విజన్ కూడా కనిపిస్తుంది ఇందులో. ఎస్పెషల్లీ మీరు ఒక మాట చెప్పారు, అంటే నన్ను కొత్తగా ఆవిష్కరించింది అని చెప్పి. నిజంగానే నాకు కూడా అనిపించింది ఆ పోస్టర్ లో ఉన్న కొత్త హీరో ఎవరు. సో అదే కదా. సో జనరల్ గా యు యూస్ టు మీ ఇలా ఉంటుంది, కానీ అపీల్ గానీ ఒక ఎఫర్ట్ ఇలా ఉంటుందని. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇంక్లూడింగ్ హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ స్టైల్, డైలాగ్ చెప్పే విధానం, యాక్షన్ అయితే ఇట్స్ వెరీ వెరీ న్యూ. నాకేమనిపిస్తుంది అంటే అది +1 +2 అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఫిలిమ్స్ లోకి వచ్చిన హీరో ఏమో అని అనిపిస్తుంది. ఆ లుక్ అంటే మీరు కాలానికి టక్కరిస్తున్నారా సిద్ధార్థ్? అదేం కాదండి. ఒక మంచి యాక్టర్ కి ఒక మంచి క్యారెక్టర్ పడితే అది ఫిట్ అయిపోవాలి కదా. సో లక్కీగా నా కోసం అందరు యంగ్ క్యారెక్టర్స్ రాస్తున్నారేమో. సో నేను ఇంకా ఈజీగా ఫిట్ అవుతున్నాను. ఏజ్ బటన్ ని మీరు ఎక్కడో ప్రెస్ చేశారని అనిపిస్తుంది, అక్కడ ఆగిపోయింది. అది కాదు, నాకైతే లోపల ఎలా ఫీల్ అవుతుందని బయట ఎలా కనిపిస్తున్నాను అనుకుంటా. సో లోపలే నేను హాయిగా అసలు భయం లేకుండా చాలా తృప్తిగా ఉన్నాను కాబట్టి ఫేస్ లో కూడా అది అలాగే. సో దట్ పాజిటివిటీ, ఆ గ్లో కనిపిస్తుంది అంటారు, అంతేనా? అండ్ ఈ సినిమా మెయిన్ గా దిస్ యాక్షన్ పార్ట్ దట్ హీ షోడ్ మీ ఇన్, దానికి నేను కార్తిక్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఒక యాక్షన్ హీరోగా ఒక సినిమాలో ఒక యాక్టర్ బయటకు రావాలంటే ఆ యాక్షన్ కన్విన్సింగ్ గా ఉండాలి. సో బేసిక్ గా ఎందుకు ఒక మనిషి కొడుతున్నాడు ఇంకో మనిషిని, అండ్ అలా కొట్టేటప్పుడు ఎందుకు అంత కోపంతో కొడుతున్నాడు, ఈ 2 విషయాలు స్క్రిప్ట్ లోనే ఉంటే యాక్షన్ ఇంకా బిలీవబుల్ అయిపోతుంది. సో ఈ క్యారెక్టర్, ఈ లీడ్ క్యారెక్టర్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫెలో. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కున్న చాలా ప్రాబ్లమ్స్ ఆడుకున్నాయి. ఆడికి ధనవంతుడు అవ్వాలి, హీ వాంట్స్ టు బికమ్ అ రిచ్ పర్సన్, కానీ ఎలా అవ్వాలని అర్థం కావట్లేదు. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ రిచ్, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ మనీ. ఫస్ట్ నుంచి అందరికి డబ్బులు కావాలి, బట్ ఇప్పుడున్న జనరేషన్ కి ఏం కావాలి? డబ్బులు. ఎప్పుడు కావాలి? ఇప్పుడే కావాలంటే వెంటనే ఇన్స్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టెంట్. సో అలాంటి టైంలో ఒక వ్యక్తికి ఏది సెట్ కాకుండా ప్రతి దాంట్లో ఫెయిలియర్ చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్ తో, ఎంత కోపంతో ఉన్నాడో ఆ పాయింట్ లో ఈ క్యారెక్టర్ ని స్టార్ట్ చేస్తాం.
సో ఈ క్యారెక్టర్ ఫిల్మ్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ ఫ్రస్ట్రేటెడ్ హీరో. సో అలా ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళింది, అతనికి హీరోయిన్ ఎలా తగిలింది, వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, దీని వల్ల అన్ని కాంప్లికేషన్స్ ఎలా వచ్చాయో, దీనికి డబ్బులకి ఏంటి కనెక్షన్. సో ఇది టక్కర్ సినిమా ఇన్ అ నట్షెల్. సో ఇట్స్ అ హెవీలీ ఎంటర్టైనింగ్ యాక్షన్ లవ్ స్టోరీ. అండ్ కార్తిక్ యూనిక్ స్టైల్లో ఒక లార్జ్ స్కేల్ కమర్షియల్ ఫిల్మ్ నేను చెప్పినట్టు అందులో ఒక యూనిక్ ఒక లవ్ ఉంది. ఆ యూనిక్ లవ్, ఆ పాయింట్ అంటే దాంతో పాటు చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది ఆ లవ్ లో, ఏంటి అనేది తెలియదు, థియేటర్లోనే చూడాలి. అది చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది అనమాట ఆ లవ్ స్టోరీ ఎస్పెషల్లీ. సో ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది కార్తిక్? వెన్ లైక్ ఎప్పుడు బిగిన్ అయింది ఈ ఐడియా? ఎవ్రీ ఐడియా వి గెట్ ఇట్ ఫ్రమ్ సొసైటీ only. ఓ యు సా లైక్ అంటే సిద్ధార్థ్ లాంటి అంటే ఈ రోల్ లాంటి పర్సన్ ని చూడడం జరిగింది. దే ఆర్ యూజ్డ్ టు ఇట్ ఆల్రెడీ. ఓకే. సో ఎవరికైనా డెడికేట్ చేస్తున్నారా అంటే మీ సర్కిల్లో ఎవరు బయోపిక్ అయినా ఇది? ఎనీ ఫ్రెండ్స్ నియరెస్ట్ పీపుల్ స్టోరీయా? yes, మీ స్టోరీయా లేకపోతే? actually no, my friends of friends. ఓకే ఓకే. సో ఉంది రియల్ లైఫ్ నుంచి కథలు వస్తున్నప్పుడు ఆల్ ద మోర్ అది ఆడియన్స్ కి రిలేట్. cannot make one character or one I mean one hero like without seeing them in the பேசுங்க சார், தமிழ் பேசுங்க. there is no barrier for language here, so anything is fine. நம்ம யாரையும் பார்க்காம I mean ஒரு இப்ப நம்ம பார்த்த கேரக்டர் தான் நம்ம மைண்ட்ல இருக்கும், அதுதான் ஜெனரேட் ஆகி நம்ம கிரியேட்டிவிட்டியா வெளில வரும். ஐ மீன் ஒரு சீனா இருக்கட்டும் ஒரு கேரக்டரா இருக்கட்டும் ரெண்டுமே. ஸோ your creativity நல்ல இருக்கு సార్, ரொம்ப நல்ல இருக்கு, I can say that. సో చాలా 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 బాగుంది. ప్రిపరేషన్ చాలా పడుతుంది ఇలాంటి ఒక క్యారెక్టర్ కి. బికాస్ ఇప్పుడు ఈ గెటప్ లో నేను ఈ గెటప్ చేసుకుని యాక్ట్ చేయటం ఒకటి, నేను ఈ క్యారెక్టర్ లా ప్రవర్తించడం కానీ యాక్ట్ చేయటం ఇస్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్. సో ఈ క్యారెక్టర్ కి నాకు సంబంధమే లేదు, అతనికి నాకు అసలు రియల్ లైఫ్ లో సంబంధమే లేదు. సో వి ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో కార్తిక్ విల్ ఆల్వేస్ క్రియేట్ లైక్ దట్. అండ్ అందులో రోజు డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక క్యారెక్టర్ ఒక విషయం ఎందుకు చేస్తున్నాడు అనేది బాగా క్లియర్ గా ఉంటుంది. సో దట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ప్లస్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ లో గెలవాలి, వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని ఆడియన్స్ కోరుకుంటారు కదా. సో వీళ్ళిద్దరి గురించి ఈ హీరో హీరోయిన్ ఇద్దరి మీద ఆడియన్స్ కి ఒక స్పెషల్ లైకింగ్ ఉంటుంది. అండ్ సో వాళ్ళిద్దరు కలుస్తారా ఏంటి వాళ్ళ డెస్టినీలో ఏం ఉందనేది ఇస్ ద ఫిల్మ్ ఆల్సో. సో డెఫినెట్ గా కాంట్రాస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో సిద్ధార్థ్ లైక్ రిచ్ పర్సన్ అవ్వాలి అని అనిపించింది. అప్పుడు గోల్స్ ఉండేవా మీకు కూడా? నాకు డబ్బుల గురించి చిన్నప్పటి నుంచి అసలు ఇదే లేదు, నాకు ఎప్పుడు లేదు, నాకు ఇప్పుడు లేదు. సో ఐఎమ్ నాట్ నాకు పర్సన్ అవ్వాలి కాదు కదా, అది ఎవరైనా చూస్తుంటే తిడతారు నీకు బాగా డబ్బులు ఉన్నాయి నువ్వు ఏదని చెప్పొచ్చు అని. అది కాదు, మా సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఈ ఒక అమ్మాయి ఒకటి చెప్తుంటే ఇదంతా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళతో చెప్పే మాటమా అని ఒక డైలాగ్ ఉంది. సో అలా అనుకోకండి, నాకు జనరల్ గా డబ్బులు ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అనేది ఎప్పుడు రాలేదు. ఈడికి డబ్బులు లేవు అంటే నేను సంతోషంగా ఉండలేనని నమ్మకం ఉంది, తీవ్రంగా నమ్మకం ఉంది. ఓన్లీ ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ బీ హ్యాపీ అని ఉంది. సో సిద్ధార్థ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ దట్. మనీ ఈస్ నీడెడ్ టు సర్వైవ్, రైట్? టు బీ హ్యాపీ యూ డోంట్ నీడ్ మనీ, రైట్? అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. యూనో సమ్ టైమ్స్ మనలో లేనివి ఏవైనా ఆ క్యారెక్టర్లో కనిపిస్తుంటే కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది అండ్ కొన్ని వద్దు అస్సలు నేర్చుకోకూడదు, ఇలాంటివి ఈ ట్రాక్లో వెళ్ళకూడదు అని అనిపిస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి సిద్ధార్థ్? నాకు ఈ క్యారెక్టర్ కున్స్ అనే క్యారెక్టర్ తక్కువ మాట్లాడతాడు, నాకు తక్కువ మాట్లాడటం రాదు. సో అదేమో నేను కున్స్ దగ్గర నేర్చుకోవచ్చు. ఇంకో విషయం, నాకు నచ్చని విషయం, కొడతాడు. నాకు అస్సలు వైలెన్స్ అంటే పడదు రియల్ లైఫ్. నేను కొట్టే బ్యాచ్ కాదు, మాట్లాడే బ్యాచ్. సో ఇతను ప్రతిదాన్ని కొడతాడు. సో కోపం వస్తే కొట్టేస్తాడు. సో అది నాకు వాడికి సంబంధమే లేదు. ప్లస్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీలో జరిగే విషయాలకి నాకు అస్సలు సంబంధమే లేదు. అది మీరు సినిమా చూస్తే నేను ఎందుకు ఇలా చెప్తున్నానని మీకు అర్థం అవుతుంది. సో అంత అంటే ఏమంటారు, ఇట్స్ ఎ వెరీ యూనిక్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో డెఫినెట్ గా ఇప్పుడు నేను వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక డిస్కషన్ చేస్తుంటే ఎవరిని సపోర్ట్ చేయాలని ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఇంకా 50-50 అంటాను. బట్ చూస్తున్న ఆడియన్స్ నా మాట వింటారు, లేకపోతే తన మాట వింటారు. సో అలాంటి డిస్కషన్స్ అబౌట్ లైఫ్ అండ్ లవ్ ఉన్నాయి ఇందులో. సో
అది యాక్షన్ సినిమాలో అలాంటి ఒక డిస్కషన్ ఉండడం ఇస్ వెరీ డిఫరెంట్ కదా. Yeah. సో నాకు ఆ మిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ సినిమాని నేను చూస్తున్నప్పుడు, ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ చూస్తున్నప్పుడు, నువ్వు లాస్ట్ 10 years లో చేసిన సినిమాలో ఈ సినిమా చాలా మరీ డిఫరెంట్ గా ఉన్నావు ఈ సినిమాలో అని. సో iT's వెరీ న్యూ. సో నన్ను నేనే ఒక క్యారెక్టర్ గా చూడగలుగుతున్నాను. నాకు అందులో సిద్ధార్థ్ కనిపించట్లేదు. సో అది చాలా నాకు చాలా எல்லாருக்குமே ஒரு தாட் இருக்கும்ல. மீன் லைஃப் எப்படி லவ்னா என்ன, லைஃப் லவ் எது வரைக்கும், எது லவ், எத்தனை லவ் வரலாம் ஒருத்தருக்கு. ஸோ லைஃப்க்கும் லவ்க்கும் என்ன சம்பந்தம், ஐ மீன் சேர்ந்து இருந்தா லவ்வா, கல்யாணம் பண்ணிக்கிட்டா தான் லவ்வா, கல்யாணம் பண்ணிக்கலன்னா அது லவ் கிடையாது, இது மாதிரி நிறைய పెళ్ళైతేనే లవ్వా పెళ్లి కాకపోతే లవ్ కాదా. ஸோ அந்த மாதிரி நிறைய தாட்ஸ் இருக்குல்ல. ஸோ அந்த தாட்ஸ் உள்ள ஹீரோ, அந்த தாட்ஸ் உள்ள ஹீரோயின் 2 பேரும் ஒரு பாயிண்ட்ல மீட் பண்ணும்போது அவங்களுக்குள்ளார வர கிளாரிட்டி தான் இந்த யூனிக் లవ్ அப்படின்னு சொல்றாரு இல்லையா. ఇప్పుడున్న జనరేషన్ ప్రతిదానికి వైబ్ అంటారు కదా, అదే అది ఇద్దరు కలిసిపోయి వాళ్ళకేం కావాలనేది చెప్పకుండా అది యాస్టిస్ ఫీల్ చేస్తూ ఒక వైబ్ లో ఉండిపోవాలనేది ఈ జనరేషన్ లో చాలా మంది చెప్తారు కదా. సో ఈ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఒక మ్యాజిక్ ఉంది. తన ఎనర్జీ చాలా స్పెసిఫిక్ ఒక ఎనర్జీ ఉంది, తనకు బిలీఫ్స్ చాలా స్పెసిఫిక్ బిలీఫ్స్. ఇతనికి ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఎప్పుడు కదలలేదు. హీ నెవర్ ఎవర్ మెట్ అ గర్ల్ లైక్. సో వాళ్ళిద్దరు ఎండ్ లో ఏం అవుతారు, ఈ మధ్యలో వాళ్ళిద్దరు ఎందుకు కలిశారు, కలిసిన తర్వాత ఎలా తిరిగారు, ఎందుకు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఇదన్నీ స్క్రీన్ ప్లే లో ఉంటుంది. సో కిడ్నాప్ అయ్యారా లేదా, సో ప్రాపర్ రోడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ ఫిల్మ్ లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఎక్స్టెన్సివ్ కార్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, ఇంకోటి ట్రావెల్ ఉంటుంది. ఈ సినిమాలో 2 ఉన్నాయి. ఈ సినిమాలో ఒక చేస్ తీశారు. ఇప్పుడు దాకా నాకు ఆ చేస్ ఎలా తీసారో నాకు అర్థం కావట్లేదు. అది మీరు సినిమా చూడండి, ఇట్స్ అ మార్వెల్. అంటే సింగిల్ షాట్ చూడండి, అది చూడండి. మీరు చాలా చేసులు చూసుంటారు కదా, ఈ చేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ వాస్ షాక్డ్ వెన్ ఐ సా ఇట్. సో ఐ కెన్ సీ దట్ లైక్ అంటే ఈ పోస్టర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అక్కడ మెయిన్ లీడ్ చేసిన రోల్స్ తో పాటు అండ్ కార్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ అని అనిపిస్తుంది. సో కార్ కూడా ఒక రోల్ ఉంది. సినిమా స్పీడ్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి. వీడు గొడవ చేయటం కొట్టడం చాలా ఇంపార్టెంట్, తన యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అతను విలన్, ఈ సినిమాలో విలన్ కూడా కామెడీ చేస్తారు, విచ్ ఇస్ వెరీ యూనిక్లీ డన్. అదే చెప్పాను కదా, ఒక కమర్షియల్ మీటర్ లో ఉంటుంది, ఇప్పుడు అందులో ఒక న్యూనెస్ ఉంటుంది. అండ్ ఆల్ ద కమెడియన్స్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. సో ఒక బ్రిడ్జ్ మీద ఒక ఫైట్ ఉంది, ఒక వియట్నాం నుంచి ఒక స్టంట్ క్రూ వచ్చి నాకు ట్రైనింగ్ ఇచ్చి ఒక 7 days షూట్ చేసాం ఆ ఫైట్. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్. సో అన్ని థియేటర్ లో ఆడియన్స్ తో చూడాలని నేను చాలా ఎక్సైటెడ్ గా. We are also eagerly waiting for టక్కర్ అన్నమాట. టక్కర్ ఇవ్వాలి, కలెక్షన్స్ కి టక్కర్ ఇవ్వాలి డెఫినెట్ గా. బికాజ్ ఒక సినిమా ఈ రోజుల్లో అభిషేక్ అగర్వాల్ గారు గానీ, మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గానీ, వాళ్ళందరూ ఒక కమర్షియల్ కంటెంట్ ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు మనకి సీజన్ అన్ని ఆ రోజు అన్ని కలిసి వచ్చి థియేటర్ లో అలా వస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. సో యూ వర్క్ విత్ సిద్ధార్థ్ గారు ఈ ఫిలిం వల్ల. సో మాకు సిద్ధార్థ్ గారు ఒక సింగర్ అని తెలుసు, మంచి యాక్టర్ అని తెలుసు, అండ్ చాలా అందంగా ఉంటారు, అది కనిపిస్తే తెలుస్తుంది. బట్ మాకు తెలియని ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, యూనో న్యూ థింగ్స్, నాటీ థింగ్స్? సిద్ధార్థ్ he can understand the content. Okay, so he's very intelligent అని చెప్తున్నారు, smart enough to understand everything. சொல்றல யூனிக் కంటెంట్ அப்படினு சொல்றாரு இல்லையா. இப்போ நான் வெளியே சொல்றதுக்கும் நான் இப்படி ஒரு கண்டென்ட் ஒரு லைன் இருக்கு அப்படின்னு இவருக்கு சொல்றது ஈஸியா இருக்கு, கனெக்ட் ஆயிடுவாரு. சோ அந்த ஒரு செல்போன் somebody's phone. No master. Thanks you David Raj, thank you అందరూ దావిద్ రాజ్ అండి 10 years నుంచి నాతో పని చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్. ஸோ என்னோட தாட் ப்ராசஸ் எப்போதுமே ஒரு 4 years 5 years அஹெட்டாகவே இருக்கும். அது இப்போ போய் சொன்னா எல்லாரும் கொஞ்சம் யோசிப்பாங்க, இது ஒர்க் ஆகுமா ஒர்க் ஆகாதான்னு. அதை கరెక్టా పిన్ పన్ని ఐడియా రాసారంటే బయట ఎక్కడని చెప్పడం కంటే నాతో చెప్తే నేను ఫస్ట్ అర్థం చేసుకుంటానని. ఎందుకంటే నాకు కార్తిక్ శంకర్ గారు అసిస్టెంట్, నేను మణిరత్నం గారు అసిస్టెంట్. సో సినిమా ఇద్దరు గ్రేటెస్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర పనిచేసి వచ్చాం. బట్ అతను లైఫ్ ని చూసే, వరల్డ్ ని చూసే విధానం వేరు, నేను చూసేది వేరు. సిమిలర్లీ అతను ఒక సీన్ రాసే విధానం వేరు. ఎవ్రీ క్రియేటర్ ఇస్ డిఫరెంట్ కదా. సో కార్తిక్ ఒక సీన్ రాస్తే అదే సీన్ నేను రాస్తే ఇట్ విల్ బి డిఫరెంట్. బట్ వెన్ కార్తిక్ రైట్స్ ఇట్, అది చాలా బ్రాడ్ అయిపోతుంది, నంబర్ 1. ప్లస్ అందులో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు హీరో ఉన్నాడు, హీరోయిన్ అంటే
అది ఫుల్ వెరీ వెరీ డిఫరెంట్ గా ఉండాలి. ఒక ఒక మైండ్ అలా చిన్న బ్లాక్ అయిపోయే అంతా ఇట్ షుడ్ బి న్యూ. ఈ 2 విషయాలు కార్తిక్ చేస్తాడు. స్కేల్ పెంచుతాడు అండ్ ఆ కొత్తతనం మధ్యలో ఒకటి పెట్టేస్తాడు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సీన్, ఇప్పుడు ముగ్గురు కలిసి మాట్లాడుతున్నాం అంటే ఇది 1,00,000 సార్లు అందరు కూర్చులా మాట్లాడుంటారు, బట్ అందులో ఏదో ఒక కొత్తతనం ఉంటుంది. సో వెన్ ఐ రీడ్ హిస్ స్క్రిప్ట్స్ ఆల్సో, అతను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనేది నాకు పేజ్ నుంచి చాలా ఈజీగా అర్థం అవుతుంది. అది వేవ్ లెంత్ మ్యాచ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా యాక్టర్ డైరెక్టర్. నాకు నన్ను కొత్తగా ఎవరైనా చూపిస్తారంటే నేను చాలా ఎక్సైట్ అయిపోతాను. ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి ఇదే ఫేస్ కట్ ఇదే బాడీతో ఉన్న ఇంకో వ్యక్తిగా మారటం మెయిన్ గా ఇక్కడ మార్పులు వస్తుంది. సో ఈ క్యారెక్టర్ ఎవడు ఈడు ఇలా ఉన్నాడంటే ఎందుకు ఉన్నాడు ఇలా, ఈడు ఇవాళ పొద్దున నిద్ర నుంచి లేచాడంటే ఆడు ఏ కళలతో పడుకున్నాడు, ఏ నిజంతో లేచాడు అనేది నాకు తెలియాలి. సో అది చాలా క్లియర్ గా హీల్ ఎక్స్ప్లెయిన్. అండ్ దెన్ అందులో అతను చెప్తాడు, ఇప్పుడు ఇది కొంచెం ఇలా మూవ్ అయితే ఇది మీరు, ఇది కాకుండా వేరేదైనా మూవ్ అయితే అది వేరు, ఆ టైప్ లో. సో ఒక యాక్టర్ నుంచి ఒక రెగ్యులర్ హ్యూమన్ బీయింగ్ నుంచి మీ ఫెమిలియర్ ఫేస్ నుంచి వేరే ఒకటి ట్రై చేస్తాడు, విచ్ ఇస్ డామ్ ఇంట్రెస్టింగ్. సో కంప్లీట్ గా మిమ్మల్ని ఆ రోల్ లోకి ఇప్పుడు నేను ఉన్న ఫిజిక్ కి ఈ సినిమాలో ఉన్న ఫిజిక్ సంబంధమే లేదు. ఈవెన్ ద బాడీ లాంగ్వేజ్ కూడా ట్రైలర్ లో చూస్తే సంబంధమే లేదు. బికాజ్ ఐ వాస్ రియల్లీ బిగ్ దట్ టైమ్, సో ఐ యూస్ టు ఈట్ మచ్ మోర్ అండ్ ఐ యూస్ టు వర్క్ అవుట్ అండ్ ఆల్ దట్. బికాజ్ నేను చెప్పినట్టు నేను కొడితే పడిపోవాలనేది రూల్ కాదు, ఓకేనా. సో నన్ను యాస్టిస్ లవర్ బాయ్ సాఫ్ట్ హీరో అంటారు. సో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి ఆడియన్స్ ని కన్విన్స్ చేయడానికి. నేను కొడితే ఫైటర్స్ పడిపోతారు అనేది కథలో బిలీవబిలిటీ ఉంటే అది బిలీవబుల్ అయిపోతుంది. కానీ ఆ బిలీవబిలిటీ వస్తున్న ఆ తరుణంలో నేను బాడీగా ఫిజికల్ గా అగ్రెషన్ లో నేను సపోర్ట్ చేయాలి. సో అవన్నీ చేసాం. సో అన్ని కలిసి వస్తుంది ఈ సినిమాలో. అకార్డింగ్ టు బిలీవబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఇలాంటి ఒక సబ్జెక్ట్, ఒక యాక్షన్ థ్రిల్లర్ విత్ రొమాంటిక్ యాంగిల్, నిజంగా ఇది జరుగుతుందని నమ్మకం ఉంటేనే అది ఫుల్ థ్రిల్స్ లో ఉంటుంది. సో విచ్ ఇస్ ఈజియర్ ఫర్ యు, లైక్ రొమాన్స్ ఆర్ యాక్షన్? నాకు టఫెస్ట్ ఇస్ డాన్స్ అండి. డాన్స్ ఇస్ ద టఫెస్ట్. డాన్స్ తర్వాత అంతే. డాన్స్ ఎంత టెన్షన్ నాకు డాన్స్ షూటింగ్ పొద్దున ఉంటుందో అది ఏ విషయంలో ఉండదు. ఫర్ యూ డైరెక్షన్ లో ఏది ఈజీ ఫర్ యూ? లైక్ అంటే డెఫినెట్ గా డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ షిప్, అన్ని చేయాల్సిందే, అన్ని క్రాఫ్ట్స్ లో ఆయనకి ఇది ఉండాల్సిందే. బట్ ఫర్ యూ కామెడీ ఫిల్మ్ ఈజియర్ ఫర్ యూ ఆర్ థ్రిల్లర్? ఎందుకంటే బికాస్ బ్యాక్ టు బ్యాక్ కామెడీతో వస్తున్నారు. ఎనీథింగ్ ఐ జస్ట్ எது அந்த ஃப்ரேம்குள்ள தெரியுது இல்லையா, அவ்வளோதான் நான் ஒர்க் பண்ணுவேன். அது எது சின்ன காமெடியாக இருந்தாலும் சரி, அது ஒரு சின்ன எக்ஸ்பிரஷனாக இருந்தாலும் சரி, ஒரு பெரிய லார்ஜ் ஷாட் ஹியூஜ் ஷாட்டாக இருந்தாலும் சரி, அது ஒரு விஷுவல் எஃபெக்ட்ஸ் ஷாட்டாக இருந்தாலும் சரி, அந்த ஃப்ரேம்குள்ள என்ன நம்ம கொடுக்கணும், அதுக்கு என்ன ஒர்க் பண்ணும்போது எனிதிங் இஸ் ஈஸీ అండ్ ఎనీథింగ్ ఇస్. బట్ కార్తిక్ జనరల్ గా డిఫికల్ట్ షూటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక విషయం అచీవ్ చేయడానికి ఇప్పుడేం లేదు సార్, ఇప్పుడు కార్ వస్తుంది, ఆ కార్ ఫ్లైఓవర్ నుంచి వచ్చి అది యూటర్న్ చేసి ఆ ఫ్లైఓవర్ నుంచి మీరు దూకి ఇది ఎలా తీస్తాం కార్తిక్, అదంతా ఈజీగా తీసేస్తాం అండ్ హీల్ డూ ఇట్. బికాస్ అది ఈస్ నాట్ సేయింగ్ నేను ఇలా చేస్తానని చెప్పి తీసే టైంలో ఫర్ హిమ్ ఈజీ ఫ్లైఓవర్ నుంచి దూకాల్సింది యాక్టర్ కదా. కాదు కదా, యాక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ పోలీస్ గానీ గవర్నమెంట్ గానీ ఎవడు మధ్యలో వచ్చినా హీ డస్ నాట్ కేర్. He only cares about the monitor లో షార్ట్ ఏంటి. నిజంగా దట్స్ నాట్ ఊరికే చెప్పలేదు. అతను ఏం అంటున్నానంటే నేను కామెడీ చేస్తానా దీనికి చేస్తానని నేను ఆలోచించను, నాకు ఫ్రేమ్ లో ఏం కనిపిస్తుందో అదే దానికి నేను 100% పనిచేస్తానని. సో ఆ ఫ్రేమ్ లో పనిచేస్తుంటే చుట్టూ ఏం జరిగిన రియాక్షన్ రాదు. హీస్ అబ్సెస్డ్ విత్ హిస్ ఫ్రేమ్. సో దానివల్ల యాక్టర్ ఏదైనా చేయాలంటే చేసే తీరాలి. యాక్టర్ కాల్ బెనికిందంటే నో ప్రాబ్లం, పర్లేదు ఇంకోసారి చేయి, అలా చేస్తాడు. సో ప్రొడ్యూసర్ కూడా కాంట్ ఇది కావాలంటే వీ హావ్ టు గివ్, బికాస్ ఒక ఇంపాసిబుల్ చేసి తీసాడు కదా, ఆ ఇంపాసిబుల్ చేసి తీయడానికి ఏది కావాలో అది మనం ఇవ్వాలి, అది తప్పదు అని. కానీ ఇస్తే రిజల్ట్ ఇచ్చేస్తాడు. రైట్. అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్. అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ రీసెంట్ గా కశ్మీర్ ఫైల్స్ కానీ, లేకపోతే అండ్ కార్తికేయ 2 కానీ, అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ధమాకా, ఇలా అమేజింగ్ ఫిల్మ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వాట్ వాస్ యువర్ రియాక్షన్ వాళ్ళు ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత, లైక్ తెలుగులో ఇస్తున్నాను అన్నప్పుడు?
எனக்கு தெலுங்கு உங்க ரியாக்ஷன் அவ்வளவு பெரிய ப்ரொடியூசர் இந்த Yeah. படத்தை பார்த்து ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. You're very happy. They are also very happy వాళ్ళు with సినిమా content. చూసి సినిమాని బ్యాక్ చేయటం అనేది మా ఇద్దరికి సుధన్ మా ఇంకో పార్ట్నర్ వాళ్ళు ఆయన కూడా చాలా ఇట్స్ అ బిగ్ సపోర్ట్ బికాస్ ఈ మంచి సీజన్ లో వి నీడ్ మాక్సిమం థియేటర్స్. ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను ఫర్ మై లాస్ట్ రిలీజ్. సో వీఆర్ గెటింగ్ ద బెస్ట్ థియేటర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ అది అభిషేక్ గారు అయితే సో షూర్ అబౌట్ ద కంటెంట్ సినిమా చూసి. సో నాకు దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ కంటెంట్ ఫర్ మీ, నేను ఇందాక చేయలేదు కదా. సో ఈ బ్యాచ్ లో కొంచెం వెయిట్ చేస్తున్నది నేనే యాక్చువల్ గా, మిగతా వాళ్ళందరూ ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నాకంటే. బికాస్ నేను ఈ రూపంలో నన్నే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, చేతిలో వెపన్ తీసుకొని నుంచోటం. నేను సినిమా చేయలేదు కదా, ఏ సినిమాలో ఇందాక నేను ఇప్పుడు దాకా చేయలేదు కదా. నేను చేతిలో పెన్సిల్ గానీ ఒక గులాబీ పూతో ఉంటుంది, కానీ ఇది ఫస్ట్ టైం ఒక బేస్బాల్ బ్యాట్ ఇచ్చి చేతిలో కొంచెం. సో అది నాకు కొత్తది. రైట్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దట్ విత్ ద థియేట్రికల్ ఆడియన్స్. రైట్. సో డెఫినెట్ గా ఒక ఫిల్మ్ కనెక్ట్ అవ్వాలి అంటే ఐదర్ అది కామెడీ, థ్రిల్, ఎనీథింగ్, ఏదేమైనా మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మ్యూజిక్ ప్లేస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ రోల్. సో మ్యూజిక్ గురించి యువర్స్ అండ్ ప్రసన్నాస్ కాంబినేషన్. We have 5 songs and 3 melody and one heroine intro song and one duet song. Once you sung one song కదా, ఇందులో మీరు ఒక పాట పాడారు. రిలీజ్ అవబోతుంది. మాకు ఈ వాయిస్ అంటే అది సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ రీసెంట్ టైమ్స్. And the background score, he gives a new sounds and sound design. ఫర్ హిమ్ ఆల్సో ఛాలెంజింగ్ అన్నమాట, కొత్తగా కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ హీ విల్ నాట్ యాక్సెప్ట్. నేను చెప్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్ అడిగితే అదే చెప్తాడు. ఇతనికి ఏం కావాలో అది వచ్చే వరకు హీల్ సిట్ దేర్ అండ్ హీల్ కీప్ నో 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 చెప్తున్నాడు. లైక్ పట్టు వదలని విక్రమార్క 100%. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి మెలడీ అయితే బాగా స్ట్రెంగ్త్. సో ఈ సినిమాలో 2 మెలడీస్, ఇప్పుడు నిన్న ఊపిరి అనే సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మెలడీ. అది సినిమాలో ఒక చాలా డ్రీమీ సిచ్యువేషన్ లో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ నువ్వో సగం నేను సగం సాంగ్ ఒకటి ఉంది, అది ఈ వీక్ లో రిలీజ్ అవుతుంది. దట్ సాంగ్ ఐ ఆల్సో వన్ ఆఫ్ ద వాయిసెస్ ఐ హావ్ సంగ్. ఎక్స్ట్రార్డినరీ. పెదవులు. దట్స్ వాట్ ఇస్ పెదవులు. ఓకే, అదో ఇంకో లవ్ సాంగ్ ఉంది. సో ఆల్ ద సాంగ్స్ విల్ బి రిలీజ్ విత్ ద వీడియోస్ దిస్ వీక్. సో నివాస్ ప్రసన్న ఇస్ అ వెరీ టాలెంటెడ్ గై అండ్ అతని దగ్గర మెలడీ తీసుకోవడం సూపర్ గా చేశారు ఈయన. బట్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా యూత్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ ఎనర్జెటిక్ బికాస్ ఇట్స్ అన్ యాక్షన్ రేసీ అండ్ రోడ్ ఫిల్మ్ కదా. సో నివాస్ ప్రసన్నకి ఇది ఒక చాలా బిగ్ షోరీల్ అనుకుంటా. అండ్ ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరిది కాంబినేషన్ విల్ డెఫినెట్లీ బి స్పోకెన్ అబౌట్. అట్ ద సేమ్ టైం డిఓపి కూడా అంతే కష్టపడాలి బికాస్ చేజింగ్ షాట్స్ ఉన్నప్పుడు అండ్ రన్ లో ఉన్నప్పుడు స్టోరీ అంతా కూడా పరిగెడుతూ ఉన్నప్పుడు డిఓపి పని చేసినా ఛాలెంజింగ్, పరిగెడుతూనే ఉంటాడు. ఆయన షోల్డర్ అయిపోతుంది. He doesn't stop. He's always running and he films cinema మొత్తం is in that kind of action space లే ఉంటుంది. సార్ కంప్లైంట్ లిస్ట్ వస్తుందేమో నాకు తెలిసి. కాదు మంచి కమర్షియల్ డైరెక్టర్స్ కి ఎప్పుడు ఆల్వేస్ ఇలానే ఉంటది. ఓకే, రిలీజ్ టైమ్ లో అంత పెయిన్ ఫేస్ లో కనిపించదు, షూటింగ్ టైమ్ లో అందరికి కనిపిస్తుంది. బికాస్ వాళ్ళ రిజల్ట్ మేము చూసేసాం కాబట్టి ఇంకా చాలా థ్యాంక్ యూ సార్ అన్నట్టు ఉంటాం. బట్ రిజల్ట్ చూసే ముందు ఎందుకయ్యా ఎంత కష్టపడుతున్నాం ఆ టైప్ లో ఉంటది. బట్ అది కమర్షియల్ డైరెక్టర్స్ తప్పదు. బికాస్ ఏ ఎపిసోడ్ అయినా హీల్ మేక్ ఇట్ బిగ్గర్, మోస్ట్ కాంప్లికేటెడ్ లెవెల్ లో తీస్తాడు. సో అది అందులో మనం కోఆపరేట్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా శంకర్ సార్ అసిస్టెంట్ అయితే అంత కూడా ఉండదా ఏంటి? అంతే కదా. శంకర్ సార్ అంటే మీరు శంకర్ సార్తో వర్క్ చేసినప్పుడు ఆయనకి దృష్టిలోనా లేకపోతే టక్కర్ అనుకున్నప్పటి నుంచి సిద్ధార్థ్ అనుకుంటున్నారా? సో ఫస్ట్ వై సిద్ధార్థ్ అండ్ ఎప్పుడు ఆ థాట్ వచ్చింది సిద్ధార్థ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అని? ఆఫ్టర్ ఐ ఫినిష్ ది స్క్రిప్ట్ my mind fix Siddharth's in my mind. I fix my Siddharth's in mind. Okay. After finish my script. So you decided first day script రాయగానే సిద్ధార్థ్ అంతే ఈ రోల్ కి అని. When narration, he's a very good actor. Oh. సో అతని నరేషన్ చెప్తున్నప్పుడు కానీ ఒక సీన్ చెప్తున్నప్పుడు నేను చాలా విషయాలు కాపీ చేస్తాను. ఓకే. సో మేము ఇంకో సినిమా కూడా చేస్తున్నాం, అందులో కూడా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్, అది దానికి సంబంధమే లేదు. ఓకే. సో అది కూడా బేస్డ్ ఆన్ అతను యాక్ట్ చేసి చూపిస్తాడు, అది మైండ్ లో పెట్టుకుని మేము 1 వీక్ తర్వాత మళ్ళీ కలిసి నువ్వు చేసింది ఇది, దీని నుంచి నేను తీసుకున్నది ఇది, ఇలా చేస్తామా అని యూస్ టు ప్లాన్ అండ్ పర్ఫార్మ్. ఓకే. సో చాలా మంచి యాక్టర్ అవుతున్నాను.
ఓకే, మేము ఆయన డెబ్యూ కూడా చూడగలుగుతాం తొందరగా. 100%. నేను మణిరత్నం గారు అసిస్టెంట్ గా ఉండి డైరెక్షన్ చేయకుండా హీరో అయిపోయాను. ఈయన శంకర్ గారు అసిస్టెంట్ వచ్చి డైరెక్ట్ చేసి మళ్ళీ హీరో సరే, యాజ్ అ హీరో స్ట్రైట్ తెలుగు ఫిలిం. స్ట్రైట్ తెలుగు. కార్తిక్ గారు ఎంట్రీ. రైట్, ఎవ్రీ ఫిలిం హ్యాస్, అంటే గుడ్ ఫిలిం హ్యాస్ దట్ మ్యాజిక్ కదా. దీంట్లో ఆ మ్యాజిక్ ఏమనుకుంటున్నారు, ఆ హుక్ పాయింట్ ఏమనుకుంటున్నారు? వాట్స్ ద యూనిక్ మ్యాజిక్? யூனிக் மேஜிக். இந்த படத்துல ஒரு ஹீரோ ட்ராக் இருக்கும், ஹீரோயின் ட்ராக் இருக்கும், வில்லன் ட்ராக் இருக்கும். இது எல்லாமே ఇంటర్వల్ పాయింట్లో வந்து కనెక్ట్ ఆகும். ఓకే ఓకే, ఈ ట్రాక్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతాయి ఇంటర్వల్ దగ్గర. கனெக்ட் ஆகும். அதுக்கப்புறம் அவங்க அதுக்குள்ளாரே எல்லாமே நடந்துடும். ஐ மீன் சொல்றது அவங்களுக்குள்ள என்ன ரிவெஞ்ச் எடுக்க పోరాంగలా, இல்ல ఏంటి ట్విస్ట్, ఏంటి ఇంటరాక్షన్ అంటే 3 ట్రాక్స్ హీరో హీరోయిన్ విలన్ అన్ని ఇంటర్లో వచ్చి కలిసిపోతాయి. ఈవెన్ కామెడియన్. ఇతను కూడా యోగి బాబు ఈ సినిమాలో డబుల్ రోల్ చేశాడు. అతను నాకు ఆయనతో ప్రేమ అయిపోయింది మండేలా. అయ్యో, హీస్ ఎ బ్రిలియంట్ కామెడియన్, బ్రిలియంట్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్. సో ఈ సినిమాలో డబుల్ రోల్ ఫస్ట్ టైం చేశారు. వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇలా కామెడీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మీ నవ్వు ఆపుకోవడం అనేది జరుగుతుందా, లేకపోతే? నేను జనరల్ గా చాలా ఎక్కువ నవ్వే మనిషి, నేను సెట్ లో నవ్వుతూనే ఉంటాను నేను. సో నాకు కామెడీస్ చాలా సీరియస్ బిజినెస్. సో నేను కామెడీ ఒక సీన్ లో చేస్తున్నాను అంటే, అండ్ మాక్సిమం ఈ క్యారెక్టర్ వల్ల ఈ సినిమాలో నాకు కామెడీ తక్కువే ఇచ్చారు. ఓకే, బికాస్ ఈ క్యారెక్టర్ కున్న సీరియస్నెస్ మళ్ళీ ఒక్క కామెడీ సీన్ లో మారిపోతుంది. నేను చెప్పాను కదా, ఫ్రస్ట్రేషన్, కోపం అందులో ఉంటాడు ఈ క్యారెక్టర్. డబ్బులు సంపాదించాలి, సడన్ గా అమ్మాయిని లవ్ చేయాలా అన్ని ఏం చేసినా కసితో ఉంటాడు. కాకపోతే అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగుంది. డబ్బులు కావాలంటే నాకు ఈ సినిమాలో యూఎస్పీ అని మీరు అడిగితే ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. సో వెరీ వెరీ యూనిక్ హీరోయిన్ క్యారెక్టర్. రైట్ రైట్. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఒక టీజర్ డైలాగ్ ఉంది అబౌట్ ఏదైనా చేయాలంటే ఇప్పుడు చేసి మర్చిపోది, ఈ పెళ్ళంతా వద్దని. కరెక్ట్, యా. సో అది ఏంటి ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని మీరు అడగొచ్చు. కానీ ఒక్క అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని మీకు తన పరిస్థితి గురించి, తన చైల్డ్హుడ్ గురించి, తన జర్నీ గురించి, తన యాటిట్యూడ్ గురించి అర్థమైపోతుంది. రైట్. సో చాలా యూనిక్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ అది, ఆ క్యారెక్టర్ అమ్మాయికి, లక్కీ అనే అమ్మాయి. సో ప్రతి క్యారెక్టర్ తో మేము ట్రావెల్ అవుతాం June 9th అని అర్థం అయిపోతుంది. అండ్ టక్కర్ డెఫినెట్ గా కలెక్షన్స్ కి టక్కర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎట్ ద సేమ్ టైం చాలా రోజులు అయిపోయింది సిద్ధార్థ్ మీ వాయిస్ విని. ఒక్కసారి ఆ పాట ఇందులో పాడిన ఒక లైన్ ఆ పాట రిలీజ్ చేయలేదు, నేను ఇంకా ఆ పాట పాడితే నేను జస్ట్ రీసెంట్ టైమ్స్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ప్లేబ్యాక్ సింగర్ లా మైక్ పట్టుకుని పాడుతున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో నువ్వు రికార్డ్ చేసి నెక్స్ట్ గ్రీన్ కలర్ చుడిదార్ ఇంత పెద్ద పెద్ద హ్యాంగింగ్ చేసుకున్నప్పుడైనా ఒక లైన్ నాకు డెడికేట్ చేయాలని మీకు అనిపించలేదా? కాదు, నేను నెక్స్ట్ వీక్ నేను పాడతాను. ఇంత అడిగినా పాడలేదంటే కింద, ఇంత అడిగినా పాడలేదంటే కింద నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే నేను నీకు కావాల్సిన ఒక పాజిటివ్ ఎమోషన్ లో ఉండదు ఆ సాంగ్ అని. వింటావా లిరిక్? నువ్వో సగం నేనో సగం అనే జగం అయ్యే సగం మనం అనే పదం మనం మికానం. ఈ సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతుంది. బ్యూటిఫుల్ లిరిక్స్ టూ కూడా. శ్రీమణి పోయట్రీ, నివాస్ ప్రసన్న మ్యాజికల్ అంటాను నేను. అండ్ మీ వాయిస్, సో ఆ వాయిస్ తో ఆ సాంగ్ రిలీజ్ అవబోతుంది అప్పుడు. సో మిమ్మల్ని చాలా ప్రేమిస్తాము, అది తెలిసిందే. మీ వరకు మా ప్రేమ ఆల్రెడీ చేరడం జరిగింది. సో నేనేమంటానంటే ఇలాంటి గ్యాపులు ఇవ్వకుండా మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రావాలి. అండ్ అది టక్కర్తో మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కార్తిక్ క్రిష్ గారు. అండ్ ఈ ఫిల్మ్తో హ్యూజ్ హిట్ సాధించాలి, ఈవెన్ తెలుగులో కూడా అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిద్ధార్థ్. సో విన్నారు కదా, June 9th వచ్చేసింది. సేవ్ ద డేట్ టక్కర్, అన్ని రకాల ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పటి వరకు సిద్ధార్థ్ మనం అభిమానిస్తూ వచ్చాం అన్ని రోజుల్లో, బట్ దీంట్లో చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా కనిపించబోతున్నారు. మరి ఇంకెందుకు, వెయిట్ చేయండి, సినిమా చూడండి అండ్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.